తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 30% జీతాల పెంపు కోసం స్ట్రైక్కి పిలుపు ఇవ్వడంతో నిర్మాతలు కౌన్సిల్ మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇప్పటికే ఇండస్ట్రీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. ఇలాంటి టైంలో యూనియన్ డిమాండ్ చేస్తున్న జీత పెంపు చిన్న నిర్మాతలు భరించలేరు అని టీఎఫ్సీసీ క్లియర్గా చెప్పింది. అందుకే అన్ని వర్గాల నిర్మాతలు కలిసి ఈ పెంపుని వ్యతిరేకించారు. టీఎఫ్సీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్ సభ్యులకే పని ఇవ్వాలనే నియమం ఉండదంటూ ప్రాజెక్ట్ అవసరాలను బట్టి ఎవరి పని అవసరమైతే వారిని అవకాశం ఇవ్వచ్చు అని ప్రకటించింది. ఇక కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే టాలెంట్ ఉన్న వాళ్ళకి యూనియన్లు లక్షల్లో మెంబర్షిప్ ఫీజులు అడిగేలా చేస్తుండడం వల్ల వాళ్ళు అవకాశాలు కోల్పోతున్నారని టీఎఫ్సీసీ మండిపడింది. మరోవైపు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఫెడరేషన్ ప్రిఫర్ టాక్టిక్స్ ను తప్పుబడింది. హైదరాబాద్లో జీవన వ్యయం తక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ వర్కర్లకు ఎక్కువ జీతాలు ఇవ్వడాన్ని కూడా టీఎఫ్సీసీ ప్రశ్నించింది. చివరిగా ప్రొడ్యూసర్లే ఇండస్ట్రీకి బేస్ అని, వారి సంక్షేమం లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ నడవదని స్పష్టం చేశారు.